హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే మనకు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు కానీ మెసేజ్ అయితే మాత్రం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి రిజల్ట్స్ పీడిఎఫ్ కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ అన్ని కూడా నేను అందులో పెడతాను. కాబట్టి రెండు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం. ఏపీ కానిస్టేబుల్ 2025 మనకు రీసెంట్ గా మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, మీ అందరూ తెలిసిందే. సివిల్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించి కంప్లీట్ అయింది. దానికి సంబంధించి మీరైతే రిజల్ట్స్ గురించి చాలా మంది కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో ఏపీఎస్పీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కంప్లీట్ గా 2 to 3 days అనలైజ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను, మామూలుగా ఉండదు. అండ్ క్యాస్ట్ వైజ్ కూడా కట్ ఆఫ్ చెప్తాను. క్యాస్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా, రిజల్ట్స్ డేట్ కూడా నేను ఇదే వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. వీడియోలో వెళ్ళింది ఏంటంటే, నేను ఆల్రెడీ సివిల్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసినాను, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ వీడియో ఒకసారి చెక్అౌట్ అయితే చేయండి, లేకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే కూడా ఇస్తాను, మీకు చూసుకోండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైతే సివిల్ కి సంబంధించి ప్రిపేర్ అయ్యారో ఆ వీడియో చూడండి. అండ్ ఏపీ ఎస్పీకి సంబంధించిన సపరేట్ వీడియో అనేది ఇదన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీఎస్పీ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం మనకు ఓవరాల్గా కంప్లీట్గా అనలైజ్ చేసి నేనైతే చెప్తున్నాను. మనకు సివిల్కి వేరే ఉంటుంది అండ్ ఏపీఎస్పీకి సంబంధించి వేరే ఉంటుంది. ఇక్కడ ఏపీఎస్పీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అంటే స్టేట్ వైజ్ పోస్టులు వచ్చేసి 2520 పోస్టులు అన్నమాట. ఓవరాల్గా మనకు కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి నేనైతే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వైజ్ పోస్టులు అండ్ కట్ ఆఫ్ అనేది కూడా నేను క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి కేటగిరీ ఓసీ అన్నమాట. ఓసీకి 1009 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి కట్ ఆఫ్ వచ్చేసి సుమారుగా 110+ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం 110 పెడతాడు. ఇక ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 252, దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 115 పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక బీసీలో మనకు కేటగిరీ అంటే ఇందులో సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి కదా, అంటే సబ్ డివిజన్ సంబంధించి. అందులో మనం చూసుకుంటే మాత్రం ఫస్ట్ది బీసీఏ వచ్చేసి 176 పోస్టులకు 120 కట్ ఆఫ్ పెడతాడు. అండ్ బీసీబీకి వచ్చేసి 252 పోస్టులకు 123 కట్ ఆఫ్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మనకు బీసీసీ వచ్చేసి 25 పోస్టులు మాత్రమే ఉన్నాయి కేవలం. దీనికి 135 కట్ ఆఫ్ పెట్టే అవకాశం అవుతుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాంపిటీషన్ ఫిల్టర్ చేయాలి ఉద్దేశంతో వాళ్ళు కట్ ఆఫ్ హైలో పెట్టే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకు 135+ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక బీసీడీ వచ్చేసి 176 పోస్టులకు మనకు 125 కట్ ఆఫ్ పెట్టే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం. ఇక బీసీఈ వచ్చేసి 101 పోస్టు అండ్ దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 130, 132 ఆ విధంగా పెట్టే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్. ఇక ఎస్సీ షెడ్యూల్ సంబంధించి 378 పోస్టులు ఉన్నాయి, 125 కట్ ఆఫ్ అయితే పెడతాడు. అండ్ ఎస్టీ వచ్చేసి 151 పోస్టులు 120 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్. అండ్ ఈ కట్ ఆఫ్ వచ్చేసి కేవలం మనకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. అంటే మనకు సివిల్ లాగా డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉండదు, ఓన్లీ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకు మేలుకు సంబంధించి పోస్టులు, అంటే మేల్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అన్నమాట ఏపీఎస్పీకి సంబంధించి. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి కేవలం సివిల్కు సంబంధించి వాళ్ళే అంటే దానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక మిగతా వచ్చేసి మనకు మేల్ వాళ్ళు ఏపీఎస్పీకి సంబంధించి మాత్రమే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఓసీకి 1009, ఈడబ్ల్యూఎస్ 252, బీసీఏకి 176, బీసీబీకి 252 అండ్ బీసీసీ వచ్చేసి 25 పోస్టులు, బీసీడీ వచ్చేసి 176, బీసీఈ వచ్చేసి 101, ఎస్సీకి 378, ఎస్టీకి వచ్చేసి 151. ఓవరాల్గా మీకు పోస్టుల వైజ్ కూడా చూసుకోండి. అంటే కొందరికి తెలియదు కదా, ఎగ్జామ్ రాసినా కానీ కొందరికి పోస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా తెలియదు. ఒకసారి మీరు చూసుకునే ఉద్దేశంతో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక మనకు రిజల్ట్స్ సంబంధించి
చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు రిజల్ట్స్ అనేది మనకు మ్యాక్సిమం 1 మంత్ అయితే పడుతది. కాబట్టి మనకు దాదాపు ఇప్పటికి 15 డేస్ అయితే అవుతుంది కదా! మనకు ఎగ్జామ్ రాసి. మనకి ఇంకొక 15-20 డేస్ పడతది. కాబట్టి మనకు రిజల్ట్స్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మ్యాక్సిమం. జూలై ఫస్ట్ నుంచెల్లి జూలై 10 డేట్‌లల్లో మనకు ఎప్పుడైనా రావచ్చు. ఎగ్జామ్‌కి సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం మీకు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇది సంబంధించి ఏదైతే జూలైలో మనకు జూలై ఫస్ట్ వీక్ కానీ, సెకండ్ వీక్ గానీ మనకు రిజల్ట్స్ అనేది కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారు. ఇక మనకు గ్రౌండ్ మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారు అండ్ ఎగ్జామ్ మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారు అనేది కొందరికి తెలుసుకోవాలని ఉన్నది చాలామంది కూడా. వాళ్ళకి క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మనకు గ్రౌండ్ మార్క్స్ సుమారుగా 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు అందులో 70 మార్కులు వచ్చిందనుకోండి. అంటే గ్రౌండ్‌లో మీకు 70 మార్కులు వస్తే అండ్ ఎగ్జామ్‌లో మీకు 100 మార్కులు అంటే ఏది 200 మార్కులు కదా ఎగ్జామ్ పేపరు. సుమారుగా మీకు 100 మార్కులు అయితే రావడం అయితే జరిగింది కదా! అంటే 100 మార్క్స్ వస్తే మీకు అందులో హాఫ్ ఇయ్యాలి. బై 2 చేస్తే మీకు 50 మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ గ్రౌండ్ మార్క్స్ 70 ఇవి 50. ఓవరాల్‌గా ఎంత 120 మార్క్స్ మీకు 120కి ఏదో జాబ్ 100% ఏదో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నమాట. ఇది సంబంధించి అయితే గ్రౌండ్ ప్లేస్ ఏది ఫైనల్ మార్క్స్ వచ్చేసి ఈ విధంగా యాడ్ అవుతాయి. మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి యాడ్ అవుతే జరుగుతుందన్నమాట. ఇది సంబంధించి చూసుకుంటే. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ సంబంధించి ఏపీఎస్‌పీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది. ఇదే కట్ ఆఫ్ ఉంటుంది మాక్సిమం. తక్కువొచ్చిన వాళ్ళకు తక్కువొచ్చిన వాళ్ళు మరి ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితి ఏందంటే ఆళ్ళు ఏం చేసేదేం లేదు గాని నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వడే లేకుంటే వేరే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ కాండి. తక్కువొత్తే ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఎక్కువుండది, తక్కువుండది. ఇదే రేంజ్‌లల్ల మనకు 2-3 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది గానీ మాక్సిమం మనకు ఇదే కట్ ఆఫ్ 100% ఇదే జెన్యూన్ కట్ ఆఫ్ ఉంటుంది. కంప్లీట్‌గా నేను 2-3 డేస్ అనలైజ్ చేసిన కాబట్టే నేను ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఈ రేంజ్‌లలో ఇప్పుడు నేను చెప్పిన రేంజ్‌లలో ఎవరైతే ఉంటదో వాళ్ళకి 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం. నేను ఆల్రెడీ సివిల్‌కి సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూడండి. ఎందుకంటే సివిల్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అండ్ కేటగిరీ వైస్ అండ్ డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ అనేది కూడా నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాను క్లియర్‌గా. 8 నిమిషాలో, 10 నిమిషాలో ఉన్నది. క్లియర్‌గా చూడండి. ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ రిజల్ట్స్ చెప్పినా కదా! జూలై ఫస్ట్ వీక్ గాని, జూలై సెకండ్ వీక్‌లో కంపల్సరీ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ అనేది కంపల్సరీ విడుదలైతే చేస్తారు. అండ్ ఇది సంబంధించి ఏదైతే ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన 2025 సంబంధించిన కట్ ఆఫ్ ఇదే ఉండబోతుంది. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అండ్ పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.